ఇప్పుడు సమ్ రెండర్స్ అడిగారు కదా మనం చేసిన ప్రాజెక్ట్స్, ఒకటి చూపిస్తాను హోమ్ థియేటర్లో చూద్దరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ వచ్చి ఆయన ఫ్లోర్ ప్లాన్ పట్టుకొస్తే రెస్ట్ ఎవ్రీథింగ్ వీల్ టేక్ కేర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెండర్స్ కాడి నుంచి ప్లానింగ్, రెండర్స్, 2Ds, ఎవ్రీథింగ్ వీల్ గివ్. అండ్ ఐ విల్ షో సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాట్ వీఆర్ డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రన్స్లో ఫైర్ ప్లేస్, వెనకాల వాల్ ప్యానలింగ్, ఎవ్రీథింగ్ వీల్ డిజైన్ అండ్ సేమ్ థింగ్ విల్ కమ్ ఫ్రమ్ ఓపెన్. ఎగ్జాక్ట్ కనా కంపెనీస్కి మనకి తేడా ఏంటంటే రెండర్స్లో ఒక రకం, బయటకు వచ్చేసరికి అంత బాగోదు. ఇప్పుడు ఇది చూస్తే అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది. దేవుడి మందిర్ పక్కనేమో టీవీ క్యాబినెట్ కానీ వెంకటేశ్వరం పెట్టాం. అలాగే పార్టీషన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఓపెన్ అనమాట. ఈవెన్ కార్పెట్, మన ఫర్నిచర్, సోఫాస్, సెంటర్ టేబుల్స్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఓపెన్. సో మీరు చేసిన ప్రాజెక్ట్ లో మొత్తం అన్ని కూడా ఓపెన్ సంబంధించినవే ఉన్నాయి. ఈవెన్ ఇంటర్నల్ డోర్స్ కూడా మన ఓపెన్. ఓ నైస్. సో ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? జనరల్ గా అంటే ఇప్పుడు ఇంటీరియర్ కి సంబంధించిన సరికి ఇది ఒక పెద్ద ప్రపంచంలో అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రపంచంలో పోటీ పడతానే ఉన్నారు కదా, చాలా ఉన్నాయి ఇంటీరియర్ కి సంబంధించి. సో అవన్నీ కాదు అని మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే దీంట్లో ఉన్నది ఏంటంటే ఈ కంపెనీ తోటి నేను ఇందాకనే చెప్పాను, అన్నీ కలిపి చేసే కంపెనీ ఏదీ లేదు. ఈ కంపెనీ అంత క్వాలిటీ ఉండి కంపెనీ వరల్డ్లో ఏదీ లేదు. ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టాలనుకుంటే, హై ఎండ్గా కట్టాలంటే యూజువల్గా ఇటలీ కానీ చైనా కానీ వెళ్తారు. ఇప్పుడు చైనా డామినేట్ చేసేస్తుంది. సో వెళ్ళాక తర్వాత మీకు ఇక్కడ అక్కడ అని కన్ఫ్యూజ్ చేసి మిమ్మల్ని కొంత మధ్యలో ఎవరైతే తీసుకెళ్తారో మధ్యలో ఉంటారు, ఏది ఫర్ మిడిల్ మ్యాన్స్ కానీ మన అవన్నీ ప్రొక్యూర్ చేసి కంటైనర్లు ఎక్కించడానికి అన్ని, అది ఏం ఉండదు దీంట్లో. ఓపెన్లో వస్తే మన దగ్గరికి వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెస్, ప్లస్ విత్ ఇంటర్నేషనల్ వారంటీ. అక్కడ వారంటీ ఉండదు, ఏమి ఉండదు, ఫిక్సింగ్ వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. కానీ ఇక్కడ ఫిక్సింగ్ టీమ్ కూడా ఓపెన్ హస్ ట్రైన్డ్ ఎవ్రీథింగ్. సో ఇంత మాడ్యూల్ ఉన్న కంపెనీ ఏదీ లేదు. అందుకనే ఇది వి చూస్ దిస్. సో అవర్ క్లయింట్స్ ఆర్ ఆల్సో సో హ్యాపీ. సో మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి. అంటే మెయిన్ ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా క్లాసీ లుక్ ప్లస్ కర్టెన్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఓపెన్ అండి. ఇంకా లైటింగ్, మిర్రర్, ఎవ్రీథింగ్ అన్నమాట. సో క్లయింట్ విల్ బి వెరీ హ్యాపీ. సో ఈ వ్యానిటీస్, బాత్రూమ్ ఫిట్టింగ్స్, కమోడ్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ ఓపెన్. పార్టీషన్స్, సో అసలు ఒక్కదానికి మించి ఒకటి అన్నట్లుగా ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది డిఫరెంట్ కలర్. హోమ్ థియేటర్ చూడండి, ఈ పార్టీషన్ కానీ హోమ్ థియేటర్ పక్కన బారు, ఈ ఫర్నిచర్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఓపెన్ అండి. చాలా బాగుంది సార్. అంటే ఈ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మీరే సజెస్ట్ చేశారా లేదంటే కస్టమర్ అడిగారా? నో, మాకు ఆర్కిటెక్ట్స్ ఇన్బిల్ట్ ఇక్కడే ఉంటారు. ఓకే. అండ్ డిజైనర్స్ ఉంటారు. వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ సాఫ్ట్వేర్ కాల్డ్ కాసా. రెండర్స్ విల్ బి 8K అండి. ఓకే. అందరూ టైం తీసుకుంటే మనం వితిన్ 2 daysలో పెద్ద మ్యాన్షన్ ఇచ్చేస్తాం అన్నమాట. ఇట్ విల్ బికమ్ ఈజీ. సో ఈ కర్టెన్స్ కానీ, ఈ సోఫాస్, పార్టీషన్స్, ఇదంతా కూడా ఫుల్ హౌస్ కస్టమైజేషన్ అయితే మనకి అంతా యూనిఫామిటీ ఉంటుంది. అదే ఫినిషెస్ మనం కంటిన్యూ అవుతాం. అందుకనే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ కిచెన్ అన్నవాళ్ళు మొత్తం ఫుల్ హౌస్ చేయించుకుంటానికి కారణం అదే. దే ఆర్ సో హ్యాపీ విత్ us. అంటే చూడటానికి చాలా బాగుంది సార్. అంటే ఏమనిపిస్తుంది అంటే ఎవరికైనా సరే చూడగానే ఈ కలర్ కాంబినేషన్ బాగుంది, ఇదంతా బాగుంది, చేయించుకుంటే ఇక్కడ చేయించుకోవాలన్న ఒక ఒపీనియన్ అయితే వస్తుంది. డెఫినెట్లీ ఒపీనియన్ ఖచ్చితంగా అందరికి. ఇది చూడండి, హోమ్ ఆఫీస్ అంటే హోమ్ ఆఫీస్ కమ్ ఒక గెస్ట్ బెడ్రూమ్ కింద కూడా వాడుతున్నారు. అందుకనే ఇప్పుడు పక్కన జపనీస్ గార్డెన్ చిన్నది. ఇందాక చైర్స్ ఏవో కొంచెం డిఫరెంట్ గా అవి కూడా అన్ని అంత కంప్లీట్ మనమే ఇస్తున్నాం అన్ని. ఓకే. ఈ చైర్స్ గురించి అన్నాను. అంటే ఎలా సార్ మీ కేటలాగ్ చూసి మేము సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము డిఫరెంట్ ఉంటుంది. మనం కేటలాగ్ చూసుకుని కొంతమందికి ఒక్కో రకం, ఒక్కొక్కరు మీకు టేస్ట్ ఉంటుంది, నాకు టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ ప్రకారంగా నాకు ఈ కాన్సెప్ట్ బాగున్నాయంటే సేమ్ అదే మీకు ఏ బెడ్రూమ్లో ఎలా వాడాలి ఏంటో మనం చేసి వాళ్ళకి చూపిస్తాం.
సో ఒక్కసారి ఒక 2 hours స్పెండ్ చేస్తే ఎవరన్నా వాళ్ళు వీళ్ళు ఇక్కడే ప్లాన్ చేసుకోవచ్చు, అన్నిసార్లు తిరగవలసిన పని లేదు. ఓకే. అంటే ఓపెన్ విల్ మేక్ ఇట్ వెరీ ఈజీ టు బిల్డ్ ఏ హౌస్, నాట్ బిల్డ్, టు ఫర్నిష్ దర్ హౌస్. వావ్, సీరియస్లీ శ్రీనివాస్ గారు చాలా బాగున్నాయి మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. అంటే ఆ కలర్ కాంబినేషన్ కావచ్చు, ఆ థీమ్కి తగ్గట్టు అక్కడ మీరు అరేంజ్ చేసిన ఫర్నిచర్ కావచ్చు, అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.